హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి పులుసు ఐటెంతో తెస్తానండి. చిట్టి వడియాలు గోంగూర కాంబినేషన్ పులుసు అండి. ఇలా చేశారంటే మీ ఇంట్లో గోంగూర తెస్తే ఇలాగే చేయమంటారండి. ప్రతిసారి అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ లాస్ట్ వరకే చూడండి. నేను పుల్ల గోంగూర అంటారు కదండి, అవి అయితే 2 కట్టలు తీసుకొని శుభ్రంగా ఒలిచేసుకొని వాష్ చేసేసుకొని ఇలా అయితే ఉడికించేసుకున్నానండి ముందుగానైతే. చూసారు కదా, మనకి పుల్ల గోంగూర ఏంటంటే మనం ఎక్స్ట్రా పులుపు అది ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. మళ్ళీ పులుపు అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఏదైతే ఇలా ఉడికించేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇప్పుడు ఈ గోంగూర అంతా మనం ఒక చిన్న మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. వేసేసుకొని బాగుంటుందండి, చాలా బాగుంటుంది. వేసేసుకొని ఇందులోనే పొట్టు తీసిన ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మరీ అంత పేస్ట్గా కాదు, అలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మనకి వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇది రెడీగా ఉందంటే మనకు ఒక 5 మినిట్స్లో అయితే పులుసు అనేది రెడీ అయిపోద్దండి. చూసారు కదా, మనం ఇలా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఇలా ఉండాలి. మరియు ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా అయితే ఇప్పుడు ఇదైతే సైడ్కి పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని నెక్స్ట్ ఇందులో ఒక 3-4 స్పూన్ల నూనె అయితే వేసుకోవాలండి. నూనె కూడా ఎక్కువైతే అవసరం లేదు. ఏంటి సమ్మర్ కదా, గోంగూర వేడి అనుకుంటారు కదా, కానీ అప్పుడప్పుడు ఇలా తినవచ్చండి. దీనికి ఆల్టర్నేట్గా మజ్జిగ అలాంటివి ఏమైనా తాగితే సరిపోతుంది. నూనె కూడా హీట్ ఎక్కింది అన్నప్పుడు ఒక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపి ఒక 1 స్పూన్ అయితే వేసుకోవాలి. మనం వెల్లుల్లి కొంచెం కచ్చబచ్చ దంచుకొని ఒక 6-7 అయితే వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిలా కొంచెం పెద్ద పీసెస్ అయితే వేసుకోవాలి. పోపు వేస్తున్నప్పుడు అయితే మనకు మంచి స్మెల్ అయితే వస్తుందండి, వెల్లుల్లి పోపులు అవన్నీ. చూసారు కదా, ఇవన్నీ ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు ఒక 3-4 అయితే వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఎందుకంటే మన గోంగూర అనేది పులుపు ఉంటుంది కదా, కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. మనం ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి అనేది వేసాం కదా, నెక్స్ట్ కారం కూడా ఇందులో యాడ్ చేస్తామండి. చూసారు కదా, ఈ పోపు అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ శుభ్రంగా కడిగేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి పోపు వేగింది అనుకుంటే. నెక్స్ట్ పోపుకి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకుందామండి. ఆనియన్స్ అనేది మనకు తొందరగా అయితే ఫ్రై అవుతాయి. చూసారు కదా, అలాగా సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసామంటే మనకు ఆనియన్స్ కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. పింక్ షేడ్లోకి లైట్గా మారాయి అనుకున్నప్పుడే సరిపోతాయి, పచ్చివాసన రాకూడదు, కొంచెం సాఫ్ట్గా అయితే అవ్వాలి. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి మనకు ఆనియన్స్ అనేది. మనం గోంగూరలోని వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్సీ పడతాం కదండి, అప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకుంటే మనకి ఆనియన్స్ కూడా తొందరగా అనేది ఫ్రై అవుతాయి. ఇలా మూత తీసి చూసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టినండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ మధ్యకాలంలో అయితే చాలా రోజు వీడియోస్ అయితే పెట్టట్లేదండి. అస్సలు వీడియోస్ అయితే తీయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదండి. ఎండలకు చాలా భయపడిపోయి కిచెన్లోకి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. ఇలా అప్పుడప్పుడు అయితే వీడియోస్ తీస్తున్నాను. మరీ పెట్టడం మానేస్తే మళ్ళీ ప్రాబ్లం వద్దని చెప్పేసి పెడుతున్నాను. ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, గోంగూర పేస్ట్ అంతా అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని చిట్టి వడియాలు వెళ్ళేదేంటి ఎప్పుడు వేస్తాడు అనుకుంటారు కదా, చిట్టి వడియాలు కూడా వేస్తానండి. అందుకే వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు తినండి. చిట్టి వడియాలు ఎప్పుడు వేయాలి ఏంటి క్రిస్పీగా ఉండాలంటే అన్నీ చెప్తాను. చూసారు కదా, గోంగూర పేస్ట్ అంతా వేసేసిన తర్వాత మనం బాగా ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్ అయితే ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి ఇలా అయితే వేసేసుకోవాలి. మనకి పులుసు అయితే ఎలా ఉండాలో అలా ఉండాలండి. మరీ పల్చగా అయినా బాగోదు, మరీ థిక్నెస్గా అయినా బాగోదు. మన పులుపు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. నేను పెద్దవి 2 కట్టలు గోంగూర తీసుకున్నాను చెప్పాను కదా, దీనికి వాటర్ అయితే నాకు 250 ml వాటర్ అయితే సరిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు బాగా థిక్నెస్గా ఉంది. మనకి ఇది కొంచెం మరిగేలోపు ఇంకా కొంచెం థిక్నెస్ అయితే అవుతుంది కదా, ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం.
సరిపోతుంది వాటర్ అయితే. మంట అయితే హైలో పెట్టుకోవాలండి. మనకి ఇప్పుడు ఇది అనేది ఒక పొంగు అయితే రావాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ కారము, ఒక పావు స్పూన్ పసుపు, మన టేస్ట్ సరిపోయినంత రాళ్ళుప్పు అయితే వేసుకోండి. పులుసులకి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటా సరిపోతుంది. ఇలా పొంగు వస్తుంది అన్నప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని మనకి పచ్చివాసన అనేది రాకుండా మనం మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఇదైతే ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేస్తామండి. మూత అయితే పెట్టేసుకుందాం, మనకు తొందరగా బాయిలింగ్ అయితే అవుతుంది. మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ చూస్తున్నారండి. మన వీడియోస్ చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా సపోర్ట్ చేస్తున్నాండి. ఇంకా ముందు కదా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తానండి. ఇక్కడి నుంచి డైలీ ప్రతిరోజు వీడియో పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తానండి. చూసారు కదా, ఇది బాయిలింగ్ అవుతున్నప్పుడు అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసాం కదా, జీలకర్ర పేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ పచ్చి ధనియాల పొడి అండి, స్కిప్ చేయకుండా వేయండి, సూపర్గా ఉంటుంది. వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇది మనకి వేడిగా తిన్నా బాగుంటుంది టేస్ట్, అయితే చల్లగా తిన్నా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మనకి ఇది రైస్కి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదా, సమ్మర్లో ఎక్కడెక్కడ క్యాంప్ వెళ్ళారు, ఏంటి ఎంజాయ్ ఎలా చేశారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకు బాగా ఎలాగైతే మరగాలండి పులుసు అనేది. నాకు చూస్తుంటే ఇప్పుడే నోట్లోంచి వాటర్ వచ్చేస్తుందండి. పుల్లగా కారకారంగా కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకి గోంగూర పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. మనం భోజనం చేసే ముందు చిట్టి వడియాలు అయితే వేసుకోవాలండి. మనం ఇప్పుడే చిట్టి వడియాలను వేసుకుంటే మనం భోజనం తిన్నప్పటికీ సాఫ్ట్గా అయిపోయి ముద్దలాగా అయితే అయిపోతాయి. ఇప్పుడు చూసారు కదా, ఇది అయితే లైట్గా వేడవుతుందండి, ఎక్కువ వేడి అనేది లేదు. చిట్టి వడియాలు అయితే ఇలా ఉన్నాయి కదా, ఇవి ఆయిల్లో వేసి అయితే ఇలా ఫ్రై చేసుకున్నానండి, మంచి గోల్డ్ కలర్లో అయితే. ఇప్పుడు ఈ చిట్టి వడియాలు అయితే ఇందులో వేసేసుకుందాం. బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయకపోతే చిట్టి వడియాలు గోంగూర పులుసు అని ట్రై చేయండి. మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది చిట్టి వడియాలు గోంగూర పులుసు అయితే. ఇంక ఇందులో టమాటా అది వేసుకోకూడదండి. టమాటా వేసుకునేది మరి వేరే టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే రైసు దీనికి కాంబినేషన్ కాల్చినవండి అప్పడాలు అయితే. చూసారు కదా, గోంగూర చిట్టి వడియాల పులుసు. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఈ పూటకి గోంగూర వేడి కదా, దీనికి ఆల్టర్నేట్గా మనం మజ్జిగ తాగితే సరిపోతుంది, లేదా సబ్జా వాటర్ అయినా. ఇట్లా పులుసు వేసుకొని ఇంకా మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా కావాలైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఇంకా ఆయిల్ ఏమీ యాడ్ చేయట్లేదు. చూసారు కదా, మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. ఫస్ట్ చిట్టి వడియాలతోటి నెక్స్ట్ అప్పడాలతో కూడా టేస్ట్ చేసి చెప్తానండి. చిట్టి వడియాలు ఇలా వేసుకుంటే మనం తినే ముందు అనేది మనకి క్రిస్పీగా బాగుంటాయి, సాఫ్ట్గా అయితే. ఫస్ట్ మా దాల్ మన యూట్యూబ్ ఫ్యామిలీకినండి. నెక్స్ట్ అయితే నేను టేస్ట్ చేస్తాను. ఇంకా టేస్ట్ అయితే మామూలుగా కదండి, సూపర్గా ఉంది. నాకు నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు, చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ట్రై చేయండి. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది అనుకుంటాను. మీరు కూడా వెంటనే గోంగూర తీసుకొచ్చి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పాపడతో కూడా టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.